పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది. పాపం స్వర్ణను వదిలేసి మనం ఇలా ఎంజాయ్ చేయడం ఏం బాలేదే. అదేంటే ఇప్పుడే గాల్లో తేలినట్టుంది, వీధిలో దొరికినట్టుంది అన్నా. నువ్వు కూడా కంపెనీ ఇస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటుంది. నేను డ్రైవింగ్ లో ఉన్నా. ఆయన తాగింది చాలు, కారు వెనక్కి తిప్పుతా. వద్దొద్దు. ఆయన ఏంటి ఇవాళ ఇంకా ఎక్కువ తాగావు? బాగా సెగలు గక్కుతుంది, అందుకే తాగాను. మా ఇంట్లో ఈ మధ్య ప్రతిదానికి గొడవ అవుతుంది. బావ కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు, రివర్స్ అవుతున్నాడు, చంపులు పగలు కొడుతున్నాడు. పిచ్చిదాన, భయపడుతున్నావా? భయపడితే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారే. తిరగబడి వాయిస్ పెంచితేనే వాళ్ళు వెనక్కి తగ్గుతారు. తంతున్నాడు అంటే వెనక్కి తగ్గుతాడు అంటావేంటే? దెబ్బలు తిన్న దాన్ని నొప్పి నాకు తెలుస్తుంది. ఏంటే? పోలీసులే. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు, ఏం కాదు పోనీ. నేను వదను. ఆయన ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? మాట్లాడకండి, ఓదండి. ప్లీజ్ వదిలేయండి. దిగండి దిగండి. సహకరిస్తే మీకే మంచిది. ఏంటి మీ దౌర్జన్యం? మీరు పోలీసు మీద తిరగబడుతున్నారు, నేరం అవుతుంది. వదిలేయచ్చు కదా. కుదరదు. అసలు మీకు మేమెవరమో తెలుసా? మేమెవరో గుర్తుపట్టే స్థితిలో మీరు లేరు. ఏంటి గొడవ ఇక్కడ? చూడండి సార్. ఎస్ఐ గారు, మీరందరూ ఇక్కడ రండి. రండి వెళ్ళండి వెళ్ళండి అమ్మా. కానిస్టేబుల్ తీసుకురండి. వెళ్ళండి రండి. రా. వదు. సార్ 90 ఉంది. బండి దిగు. ఎప్పుడు ఆ బిజినెస్ ఈ బిజినెస్ అనడమే కానీ ఏది మొదలైంది లేదు. దానికి దీనికి అంటూ 50 to 60 lakhs తీసుకున్నావు, ఇంకా ఏది మొదలవ్వలేదు. ప్రపోజల్సే కానీ ప్రాక్టికల్గా స్టార్ట్ అయిన బిజినెసే లేదు. పైగా ప్రాఫిట్ అంటూ అరోరా 15 lakhs స్వర్ణకి ఇచ్చింది. కారు నడిపింది ఎవరు? నేనేనండి. కాదు సార్, ఆవిడ కాదు ఈవిడ. ఆవిడ నడిపితే నువ్వంటావే? ఆలోచిస్తే పొరపాటే చేసినట్టు అనిపిస్తోంది నాకు. అది కాదు, అది మన బిజినెస్కి సంబంధించిన ప్రాఫిట్ కాదు. ఈ మధ్య ఓ ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ స్విస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అది స్మిత్ అనే వ్యాపారస్తుడు చూశాడు. అతనిచ్చిన ప్రాఫిట్ 30 లక్షలు. ఆ అమౌంట్ 50-50 అని నీ కూడా పంపాను కదా. అది వేరు, మన బిజినెస్ వేరు. వేరో చెరువో నాకు తెలీదు. జూన్ కల్లా ఆడిట్ ఉంటుంది. నేను పెట్టిన పెట్టుబడులకు అకౌంట్స్కి ఆన్సర్ ఇవ్వాలి. తాగి కారు నడపడం నేరమని, నేరమే కాదు ప్రమాదమని మేము ప్రచారం చేస్తున్నాంగా. పొగరా? ఎందుకు తాగి కారు నడిపారు? బోన్ ఎక్కిస్తే గానీ ఇలాంటి పని చేయరు. ముందు అది అటో ఇటో తేల్చు, లేకపోతే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి నేను సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది నాకు. హలో
హలో సాహు, నన్ను సీతమ్మ దారి దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్నారు పోలీసులు. స్వర్ణ డ్రైవ్ చేస్తుంది. వాట్? డ్రంక్ అండ్ డ్రైవా? స్వర్ణ డ్రైవ్ చేసిందా? కౌన్సిలింగా? రేపు కోర్టుకు తీసుకెళ్తారా? డోంట్ వరీ, మేము వెంటనే వస్తున్నాం. సాకేత్ కూడా నాతోనే ఉన్నాడు. ఓకే ఓకే సాకేత్, పద, అర్జెంటుగా మనం సీతమ్మ దారికి వెళ్ళాలి. నేను రాను. అసలు ఏం జరిగిందో తెలుసా? నీ మాటలు విన్నాను, అర్థమైంది. నేను రాను. అలా మాట్లాడతావేంటి? అక్కడ ఉన్నది నీ భార్య. తెలుసు, అందుకే రానంటున్నాను. చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తే కానీ బుద్ధి రాదు. సాకేత్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ టైం. నేను రాను, నన్ను విసిగించొద్దు. నగరంలో జగదాంబ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ రైడ్. పట్టుబడ్డ గొప్పింటి ఆడవాళ్లు, పోలీసుల మీద తిరగబడ్డ మహిళ. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అసలు మీకు మేమెవరమో తెలుసా? ఏంటి మీ దౌర్జన్యం? వదిలేయచ్చు కదా. కుదరదు. మేమెవరో గుర్తుపట్టే స్థితిలో మీరు లేరు. చిచ్చి, సిగ్గుమల్ని పనిచేసింది కాక మళ్ళీ పోలీసులతో పోట్లాట. ఎంత రౌడీ ముక్క. వీళ్ళు దాని స్నేహితులేగా. వాడు రాని, దాని సంగతి చెప్తాను. ఛీ, అలాంటి వాళ్ళ సావాసం అవసరమా అని నిలదీయిస్తాను. అత్తయ్య గారు, ఇంతకీ మన స్వర్ణ ఎక్కడుందో? వీళ్ళని క్లబ్లో నుంచి పీకేశారుగా. ఇలా కార్లలో కాపురాలు చేస్తున్నారు. అది ఏ క్లబ్లోనూ ఉందేమో. వీళ్ళతో పాటు ఉన్నట్టయితే మన పరువు గంగలో కలిసిపోయి ఉండేది. స్వర్ణ సాకేత్తో పాటు ఏమైనా ఉందేమో కనుక్కోండి అత్తయ్య. వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. నీకన్నీ భయాలే, నీ కోడలికేమో అన్ని భరితెకింపులే. ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళిందో వాళ్లే పట్టుబడ్డారు. కార్టూన్ నేను చూస్తావు రఘు, వేరే ఛానల్ పెట్టు. నగరంలో జగదాంబ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ రైడ్. చూడండి సార్. ఎస్ఐ గారు, అయినా ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? రఘు అటు చూడు, ఆ అరోరా వాసంతిల పక్కనుంది స్వర్ణే కదా? ఏంటి మీ దౌర్జన్యం? మీరు పోలీసు మీద తిరగబడుతున్నారు. నేరం అవుతుంది. కదా ఏంటి? కన్ఫర్మ్గా స్వర్ణే. అది అమ్మమ్మ గారు చూస్తే, బయట జనానికి తెలిస్తే ఉతికి ఆరేస్తుంది. ఉతికి ఆరేయటం తర్వాత ముందు మన ఇంటి పరువు బజార్న పడుతుంది. రేపు మీడియా కవరేజీ, కేసులు, కోర్టులు, ఎంత పరువు తక్కువ? ఎలా రఘు? ఎలా అంటే మనం ఏం చేస్తాం? మనం చెప్తే వదిలేస్తారా? అలా అని మనం వదిలేసి కూర్చుందామా? అయితే నాన్నమ్మకు చెప్పు. ఆవిడకి తెలియకూడదు అంటే ఆవిడకి చెప్పమంటావే? నువ్వు అర్జెంటుగా సాకేత్కి ఫోన్ చేయి. సహకరిస్తే మీకే మంచిది. సీత, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆల్రెడీ అమ్మమ్మ గారి వాళ్ళకి కూడా తెలిసిపోయిందేమో. ఎవరికి తెలుసు? అమ్మమ్మ గారికి చెప్పడం మంచిది.
సాకేత్ ఇన్ఫ్లుయెన్స్ సరిపోకపోతే రాత్రంతా వాళ్ళని స్టేషన్లో ఉంచుతారు. రేపు కౌన్సిలింగ్ అన్నా అంటారు, కోర్టుకు తీసుకెళ్తారు. శిక్ష పడితే గాని బుద్ధి రాదు. అయినా తాగుడేంటి? రఘు, అవతలి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం అలా దెప్పకూడదు. మంచిది, వెళ్ళి దండేసి సన్మానం చేసిరా. చెప్పు సీత. అమ్మమ్మ గారు, టీవీ చూసారా? చూశాను. ఆ దరిద్ర ముఖ తాగి తందనాలాడుతూ కారు నడిపి పట్టుబడ్డారు. వాళ్ళని జైల్లో పెట్టి రోగం కుదర్చాలి. అయ్యో, జైల్లో పెడితే మన పరువే పోతుంది అమ్మమ్మ గారు. ఆ పాడు ముఖాన్ని జైల్లో పెడితే మన పరువు పోవడం ఏమిటి? అమ్మమ్మ గారు, వాళ్లతో పాటు మొహం కప్పుకొని పక్కనే ఉంది మనస్వర్నే. మీరందరూ ఇక రండి. పోయింది. ఇన్నాళ్ళు పెంచుకున్న పరువు ప్రతిష్ట మొత్తం ఆ స్వర్ణ గంగపా చేసేసింది. పోయింది. ఈ పిఠాపురం మంగమ్మ పరువు మొత్తం పోయింది. ఇక తలెత్తుకుని తిరిగే పనే లేదు. బయటికి వెళ్ళడం కన్నా చచ్చిపోవడం నయం. ఇంకేమత్తాయే, అది మన కుటుంబాన్ని బజారుకిచ్చింది. ఏమిటి సీత, అది ఇలా తయారైపోయింది ఏమిటి? మన వంశ గౌరవం మంట కలిపేసింది. అమ్మమ్మ గారు, ఇప్పుడు బాధపడటం కాదు, పరువు కాపాడుకోవాలి. ఇంకెక్కడ పరువు? పోయింది. అంత సర్వనాశనం అయిపోయింది. అది మన అమ్మాయి కాబట్టి మనం గుర్తుపట్టాం. ఇంకా లోకానికి తెలిసి తెలియక ముందే మనం మేల్కోవాలి. అర్జెంటుగా తనెవరో తెలియక ముందే దాన్ని విడిపించి ఇంటికి తీసుకెళ్ళండి అమ్మమ్మ గారు. నేను ఫోన్ చేసినా, స్టేషన్కి వెళ్ళినా ఇంకేమైనా ఉందా? పోనీ సాకేత్ ని పంపించండి. వాడెక్కడున్నాడో తెలీదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇంకోసారి ట్రై చేయండి అమ్మమ్మ గారు. తను ఎక్కడున్నా సరే స్వర్ణని విడిపించి ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. అలాగే లేవే. గ్రానీ, సాకేత్, చూసావురా? నీ పెళ్ళం ఎంత పని చేసిందో చూసావురా? విన్నాను అని అలా మౌనంగా ఇంటికి వచ్చావేమిట్రా? అది అక్కడ ఉంటే పోయేది మన పరువే. అది ఫలానా అని బయటికి తెలియక ముందే వెళ్ళి విడిపించుకున్నారా? వెళ్తే నా పరువు పోతుంది. నా భార్య తాగి పట్టుబడింది. ఏం చెప్పి విడిపించుకురాను? ఏదో ఒకటి చెప్పరా. ఏం కావాలంటే ఆ షూట్ ఇచ్చి దాన్ని విడిపించుకోరా. అది రాకపోతే ఈ గ్రాని బ్రతకదురా. వెళ్ళు సాకేత్, వెళ్ళు. అర్జెంటుగా వెళ్ళి విడిపించుకుండ్రా. లేకపోతే ఈ విషయం లోకం అంతా తెలిసిపోతుందిరా. ఇక దాన్ని గడప దాటనివ్వకూడదు. ఎలా దారిలో పెట్టాలి? ఆ మాట వాడు చెప్తూనే ఉన్నాడత్తయ్య. కానీ అదే పడిచవని పెడుతుంది. వాళ్ళు మారాల్సిందే కానీ మనమేం చేయలేం. మరీ మొండిగా తయారైంది. భగవంతుడా, ప్రాణం కన్నా మిన్నగా పరువు ప్రతిష్టల్ని భావించిన దాన్ని నాకు తలవంపులు రానివద్దు స్వామి, తలవంపులు రానివద్దు.
లైసెన్స్ ఇవ్వు, ఇలా ఇవ్వు. వద్దు సార్, ప్లీజ్ సార్. స్వర్ణ సాకేత్ వచ్చాడే. వద్దు ప్లీజ్ అనగానే వదిలేస్తే మీరు మారరు. ఇలా ఇవ్వు. నీ పేరేంటి? నమస్కారం సార్. నమస్తే. ఏంటి నీ భార్య? సిగ్గుగా ఉంది, కానీ వదిలేస్తే ఇంకా పరువు పోతుంది. రేపు తలెత్తుకుని తిరగలేం. నేనుగా అయితే రాదలుచుకోలేదు. మా గ్రాని తెలుసుగా. భలేవరే, మంగమ్మ గారు తిలకిపోవడం ఏంటి? తను వెళ్ళమని బలవంత పెడితేనే వచ్చా. మీరు చెప్పింది కరెక్టే, కానీ వదలటం కుదరదు అంటారు. కానీ నేను అందరిలా ఉంటే మీ హయ్యర్ అఫీషియల్స్కి సమాధానం చెప్తాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. కన్సిడర్ చేయండి సార్. రిపీట్ అయితే రికమెండ్ చేయడానికి కూడా రాను. కౌన్సిలింగ్ ఇవ్వాలి, కోర్టుకు అటెండ్ కావాలి అంటే నేనే తీసుకొస్తాను. తన కార్ కీస్ అండ్ లైసెన్స్ ఇవ్వండి సార్. కార్ కీసు లైసెన్స్ కావాలంటే కోర్టులో ఫైన్ కట్టి తీసుకెళ్ళండి. అలాగే సార్, థ్యాంక్ యూ. సిగ్గులేని పని చేసి పరువు తీస్తున్నావు. పదం. బావా వాళ్ళు ఏయ్, ఇంత జరిగినా ఇంకా వాళ్ళని వదలవా? ఆడవాళ్ళు బావా, ఎంత రాత్రిపూట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు, రాక్షసులు. అయినా వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. నీకెందుకు? పద పద. రా. ఏమే ఎంతగా దిగజారిపోయావే పాపిష్టిదానా! ఇల్లు క్లబ్బులు చాలేదా? రోడ్డుకెక్కి తాగుతున్నావు. నన్నెవరు గుర్తించట్లేదు. మీరంతా నాగరికం తెలియని బైతులు, ఫ్యాషన్ కల్చరు తెలియని పిచ్చి ముఖాలు అన్నావు కదే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదే. చెల్లగింజలా ఎగురుతూ చిల్లర గంతులు వేసావు కదే చింపిరి మోఖందానా. ఇలా వీధుల్లో తాగి తందనాలాటమేనా ఫ్యాషన్? 30 సంవత్సరాలు కష్టపడి పిఠాపురం వారి గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ వచ్చానే. పేరు చెబితేనే లేచి నిలబడే స్థాయికి తీసుకొచ్చాను. ఇవాళ సర్వనాశనం చేసావు కదే మా పరువు ప్రతిష్టల్ని. నా ఇష్టమని మాతో అన్నట్టు పోలీసులతో కూడా అనలేకపోయావా? ఏం పోయే కాలం వచ్చింది నీకు? ఇలా తయారైపోయావు. నేనేం చేయలేదు. ఏం చేయలేదంటావేంటి? ఏం చేయలేదు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డావుగా. తనది తప్పనుకోవటం లేదేమో. అయినా ఈ తాగటాలేమిటమ్మా? మీరెవరూ తాగనట్టు నేనే ఏదో కొత్తగా తప్పు చేసినట్టు అంటారే. చేయవే, చెయ్యి. వాళ్ళు చేసినట్టే నువ్వు కూడా మేజవాణిలు చెయ్యి. సిగ్గు లేకుండా వాళ్ళతో పోల్చుకుంటున్నావా? ఈ ఇంటి ఆడవాళ్ళు తాగటం ఎక్కడైనా ఉందా? కావాలని పెద్ద చేయకండి. నేనేం తాగలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే